రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ ఓటర్లను ఆకర్షించేందుకు కేబినెట్ లో యువ ముఖాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందుకోసం కేరళ మోడల్ ను అనుసరించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సువర్ణ, మరికొద్దిసేపట్లో సీఎం అధికారిక నివాసం కావేరీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి మంత్రివర్గంతో పాటు ఆయనకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆయన నేరుగా లోక్ భవన్కి వెళ్తారు. ఆ లోక్ భవన్లో గవర్నర్ ఇవాళ అందుబాటులో లేడు. తావర్చంద్ గెహ్లాట్ ఈరోజు ముంబై పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులకు తన రాజీనామా లేఖను అందించే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడతారని చెప్తున్నారు. అయితే ఈరోజు కర్ణాటకలో అధికార మార్పిడికి దాదాపుగా ఒక తెరపడే అవకాశం అయితే ఉంది. గందరగోళానికి గత 3 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి సీఎం యారన్న వివాదానికి ఈరోజుతో తెరపడుతుంది. ఎట్టకేలకు డీకే శివకుమార్కి సీఎం అయ్యే అందుకు మార్గం సుగమవుతుందని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత 10:30 గంటలకి అపాయింట్మెంట్ కోరినట్లుంది. నేరుగా ఆయన లోక్ భవన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తన రాజీనామాను సమర్పిస్తారు. ఆ తర్వాత సిఎల్పి సమావేశం ఉంటుంది. సిఎల్పి సమావేశంలో సిఎల్పి లీడర్ని ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలందరూ కలిసి. ముఖ్యంగా లీడర్ని ఎన్నుకున్న తర్వాత తమ అభిప్రాయాన్ని గవర్నర్కి తెలియజేశారు. తదుపరి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ ఎప్పుడు తన రాజీనామాను ఆమోదిస్తారో అయితే సిఎల్పి సమావేశం ఇవాళ రేపు అనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా కొంత కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హైకమాండ్ అధిష్టానం అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బయటికి అటు సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ ఎవరు కూడా బయటికి మాట్లాడింది లేదు. ఏఐసిసి పెద్దలు కూడా ఎక్కడ కూడా రాజీనామా ప్రస్తావన తీసుకురావట్లేదు. భవిష్యత్తులో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు అదేవిధంగా ఎమ్మెల్సీ భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడామని చెప్తున్నప్పుడు కూడా ప్రధాన ఎజెండా ఏదైతే సిద్ధరామయ్య రాజీనామా, డీకే శివకుమార్కి సీఎం పదవి కట్టబెట్టేది అన్నదే మొన్న జరిగినటువంటి ఢిల్లీ మీటింగ్లో అంటే సారాంశం. ఢిల్లీ నుంచి నిన్న బెంగళూరు జరుగుతున్న సిద్ధరామయ్య కూడా ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడలేదు. నిన్న నెహ్రూకి నివాళులర్పించిన సందర్భంలో కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడతా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు తన రాజీనామా మీద భవిష్యత్ కార్యాచరణ మీద ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొన్న రాహుల్ గాంధీ ఏఐసిసి పెద్దలతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్యకు చాలా ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన రాజ్యసభకి పంపించేందుకు అదేవిధంగా రాజ్యసభ నాయకుడిని కూడా చేసేందుకు కూడా అధిష్టానం అవకాశం ఇచ్చింది. జాతీయ రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆయన్ని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉంటాయని ఆయన భవిష్యత్తు కూడా భరోసా ఇచ్చినట్లుంది. అదేవిధంగా ఆయన తనయుడు యతీంద్ర కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో ఆయనకు కావాల్సిన వాళ్ళని మంత్రి పదవిలో కీలకంగా ఉండేటట్టు ఆయన మాట చెల్లుబాటు అయ్యే విధంగా కూడా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆయనకి కావాల్సిన వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ సిద్ధరామయ్య ఇమేజ్కి కానీ అదేవిధంగా సిద్ధరామయ్య యొక్క పరపతికి కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆయన మాట చెల్లబాటు అయ్యే విధంగానే ఆయన ద్వారానే కార్యక్రమాలు నిర్వహించి కూడా అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన 2 రోజులుగా ముగాంగా ఉన్నటువంటి సీఎం తన అనుచరులతో అయితే రాజీనామా విషయాన్ని ప్రస్తావించినట్లుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు అహింద వర్గాలు కానీ బీసీ సామాజిక వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కూడా రకరకాల సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీఎం పైన చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఆయన అనుకూలమైన వర్గాలందరూ కూడా రాజీనామా చేయొద్దని చెప్పి 2 రోజుల నుంచి ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఏదైతే అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఏదైతే మాట చెప్పారో దాన్ని కట్టుబడి రాజీనామా చేస్తారని ఒక నిర్ణయానికి అయితే సీఎం వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి దేశ్ పాండే కూడా ఈ విషయాన్ని నిన్న స్పష్టం చేశారు. అయితే మరికొద్దిసేపట్లో సీఎం తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్లో సమర్పించే అవకాశం ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ ఎటువంటి చర్చ జరిగినట్లు కూడా అధిష్టానం నుంచి ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కానీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి నుంచి కానీ మల్లికార్జున ఖర్గే నుంచి కానీ ఎటువంటి ప్రకటనలు కూడా రాని పక్షంలో
ఒక పద్ధతి ప్రకారమే సిద్ధరామయ్య ద్వారానే తన అనుకున్న కార్యాలన్నీ నిర్వహించాలని చెప్పి ఒక అధిష్టానం ఒక క్లారిటీతో ఉన్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా మరికొద్దిసేపట్లో రాజీనామాను సమర్పించిన తర్వాత ఏం జరిగిపోతుంది అనేది కీలకంగా మారింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని చెప్తున్నాడు. అంటే డీకే శివకుమార్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి హాజరవుతారని చెప్తున్నాడు. ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వస్తారు. ఇక్కడ ఎలాంటి డిస్కషన్ జరుగుతుందని కూడా ప్రధానంగా జరుగుతుంది. నిన్న నుంచే చాలా మంది సీఎం నివాసానికి వచ్చినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఆయనతో సుదీర్ఘంగా మంత్రాలు చేశారు. అయితే ఆయన మీద అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. వైపు సీఎం కార్యాలయ సిబ్బంది అదేవిధంగా అసెంబ్లీ సిబ్బంది కూడా ఆయన ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ సీఎం మాత్రం తాను ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటకు కట్టుబడి రిజైన్ చేశారని చెప్పి తన సన్నిహితుల ద్వారా చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు జరగబోయే అధికార మార్పిడికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కూడా తెలియాల్సింది. ఎందుకంటే అహింద వర్గానికి చెందినటువంటి ప్రస్తుత హోమ్ మినిస్టర్ అంటే పరమేశ్వరన్ను ఈయన సీఎంగా చేయాలని చెప్పి అధిష్టానం మధ్య ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. సిఎల్పిలో ముఖ్యంగా డికే శివకుమార్కి దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నప్పుడు కూడా సిద్ధరామయ్యకు దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు తన మద్దతుని ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి అవినీతి మరకాలు లేనటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా వివాదాలకు వెళ్ళినటువంటి వ్యక్తి సిద్ధరామయ్య యొక్క క్లీన్ ఇమేజ్తో దాదాపు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పదవి చేశాడు. తన సన్నిహితులు ఒత్తిడి తెచ్చిన సందర్భంలో కూడా ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత 17 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వం నాకు కల్పించింది. అదేవిధంగా 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించింది. ఇంతకంటే నాకేం కావాలి, అధిష్టానం చెప్పిన మాట ప్రకారమే కట్టుబడి రాజీనామా చేస్తానని కూడా తన సన్నిహితుల ద్వారా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. అయితే మరికొంతసేపట్లో ఈ అల్పాహారం మీటింగ్ తర్వాత ఈ రాజ్భవన్కి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇవాళ రేపు అయితే ఇప్పటికే కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాతో కర్ణాటకకు చేరుకున్నారు. మరికొంతమంది ఏఐసీసీ పెద్దలు కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో సిఎల్పి సమావేశం ఎప్పుడనేది మరికొద్దిసేపట్లో కొంత క్లారిటీ రావాల్సింది. సిఎల్పి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.